అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వదినమ్మ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయం గడియారం 5 గంటలు చూపిస్తోంది. ఇంకా బయట సరిగా వెలుతురు కూడా రాలేదు. కాని ఆ ఇంటి వంటగదిలో మాత్రం లైట్లు వెలుగుతున్నాయి. గ్యాస్ మీద ఒకవైపు పాలు పొంగుతున్నాయి, మరోవైపు కుక్కర్ విజిల్ వేస్తోంది. చేతిలో చీపురు, మనసులో 100 ఆలోచనలు. ఆ పనులన్నీ చేసుకుంటోంది మాధవి. ఆమెకు పెళ్ళై 2 ఏళ్లవుతోంది. పెళ్లి జరిగిన మొదటి రోజు మా ఇంటి కోడలు మా కూతురులాంటిదే అని చెప్పిన అత్తగారు ఇప్పుడు, మాధవి ఇంకా ఇల్లు ఊడవలేదా? మాధవి బట్టలు ఉతకాలి. మాధవి కాఫీ ఎక్కడా? మాధవి టిఫిన్ ఇంకా రెడీ కాలేదా? అంటూ ఉదయం కళ్ళు తెరిచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఒక్క నిమిషం కూడా తీరిక లేకుండా పనులు చెబుతూనే ఉంటుంది. మామగారు కూడా, మాధవి నా మందులు తీసుకురామ్మా, అమ్మా మాధవి పేపర్ కనిపించటం లేదు అంటూ పిలుస్తూనే ఉంటారు. ఇంట్లో నలుగురున్నా పనులన్నీ మాత్రం మాధవికే. ఆమె ఒక్క మాట కూడా అనేది కాదు. నవ్వుతూ, వస్తున్నానత్తయ్య, సరే మావయ్య అంటూ పనులన్నీ చేసేది. ఆ ఉదయం కూడా అందరికీ టిఫిన్ వడ్డించి చివరికి తాను తినటానికి కూర్చుంది. అప్పుడే అత్తగారొచ్చి, మాధవి ఈ గిన్నెలు కడిగాక తిను అన్నారు. సరే అత్తయ్య అని మళ్లీ లేచి వెళ్ళింది. ఆమె భర్త రాహుల్ అదంతా చూస్తూనే ఉన్నాడు. మాధవి ఒక్క నిమిషం కూడా కూర్చోలేదని అతనికి తెలుసు. కాని తన తల్లిదండ్రుల మాటకు ఎదురు చెప్పే ధైర్యం మాత్రం అతనికి లేదు. మాధవి వైపు చూసి చిన్నగా నవ్వాడు. అంతే. ఆ నవ్వు ఆమెకు ఓదార్పుని ఇవ్వలేకపోయింది. మధ్యాహ్నం అందరూ భోజనం చేశారు. చివరికి వంటగదిలో ఒంటరిగా నిలబడి మిగిలిన అన్నం కూరతో భోజనం చేస్తోంది మాధవి. ఇంతలో ఎదురింటి సావిత్రిగారు అక్కడికొచ్చారు. ఏమ్మా, అందరూ తినేశారా? అందరితో కలిసి తినలేదా నువ్వు అని అడిగింది. మాధవి వెంటనే నవ్వేసింది. నాకు ఆలస్యంగా తినటం అలవాటక్కా. ఓ అలాగా అంది సావిత్రి. కాని ఆమె కళ్లల్లో కనిపించిన అలసట, ఆ నవ్వు వెనకాల దాగి ఉన్న బాధను మాత్రం దాచలేకపోయింది మాధవి. ఆ రోజు ఆదివారం. మాధవి పుట్టింటికొచ్చింది. తలుపు తెరిచిన వెంటనే అమ్మా అంటూ తల్లి లక్ష్మిని హత్తుకుంది. ఎలా ఉన్నావమ్మా? చాలా బావున్నానమ్మా. ముఖం ఎందుకింత నీరసంగా ఉంది? అదేమీ లేదమ్మా, ఆఫీస్ పని కాస్త ఎక్కువగా ఉంది అని నవ్వేసింది. ఆమె నాన్న రాఘవరావు కూడా, ఏంటమ్మా బాగా సన్నబడిపోయావే అన్నారు. ఏం లేదు నాన్న, డైట్ చేస్తున్నాను అని మళ్లీ నవ్వింది. ఇంతలో ఆమె అన్న అర్జున్ కూడా వచ్చాడు. ఏంటి చెల్లాయ్, ఏమిటి ఈ మధ్య బాగా బిజీ అయిపోయావా? అవునరా, ఆఫీసు ఇల్లు టైమే సరిపోవటం లేదు అని చెప్పింది. అందరూ మాట్లాడుతున్నారు, నవ్వుతున్నారు. కాని ఆ నవ్వుల్లో మాధవి మనసు మాత్రం లేదు. మధ్యాహ్నం భోజనం చేస్తున్నప్పుడు లక్ష్మి గమనించింది. మాధవి చేతి మీద చిన్న కాలిన మచ్చలు. అమ్మా ఏంటిది, ఏంటి మచ్చలన్నీ అని ఆమె చేతిని పట్టుకుంది. మాధవి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. ఏమీ లేదమ్మా, టీ చేస్తుంటే పొరపాటున కాలింది అంతే. జాగ్రత్తగా ఉండమ్మా. సరే అమ్మా, ఇంకేంటి విశేషాలు అని మాట మార్చేసింది మాధవి. అర్జున్ మాత్రం ఆ మచ్చను గమనించాడు. ఏదో అడగాలి అనిపించింది. కాని చెల్లి చెప్పదలుచుకోనప్పుడు అడగటం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాడు. సాయంత్రం మాధవి తిరిగి అత్తగారింటికి వెళ్లే సమయం వచ్చింది. ఇంకో 2 రోజులు ఉండమ్మా అంది లక్ష్మి. లేదమ్మా, మళ్ళీ ఇంటికి వెళ్లేసరికి చాలా పనులుంటాయి అంది మాధవి. పనులుంటాయా అని రాఘవరావు ఆశ్చర్యంగా అడిగారు. అవునాన్నా, పర్లేదు నేను వెళ్తానులేండి అని చెప్పి అందరికీ నవ్వుతూ వీడ్కోలు చెప్పింది. కారు దూరంగా వెళ్ళిపోయే వరకు రాఘవరావు అలానే నిలబడి చూస్తూనే ఉన్నారు. ఏమండి, మన అమ్మాయి ఏదో దాస్తున్నట్టు అనిపిస్తోందండి అంది లక్ష్మి. రాఘవరావు నిట్టూర్చారు. నాకు అదే అనిపిస్తోంది. ముందులా చలాకీగా లేదు. నవ్వుతోంది కాని ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావటం లేదనిపిస్తోంది. అర్జున్ కూడా వాళ్ల దగ్గరకొచ్చాడు. నాన్నా, నాకు అదే అనిపించింది. మాధవి చేతి మీద ఉన్న కాలిన మచ్చ చూశారా? ఆమె చాలా సన్నబడిపోయింది కూడా.
లక్ష్మి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఏమైనా ఇబ్బంది ఉందంటారా? మనతో ఎందుకు చెప్పటం లేదు? రాఘవరావు ప్రశాంతంగా అన్నారు. మనం బాధపడతామని చెప్పటం లేదేమో. మన అమ్మాయి చిన్నప్పటినుంచి అంతే. తన కష్టం తనలోనే పెట్టుకుంటుంది. ఆ ముగ్గురి మనసుల్లో ఒకటే ప్రశ్న, మాధవి నిజంగా సంతోషంగా ఉందా అని. సర్లేండి, మనమే మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో. ఓ పని చెయ్యండి, మీరు అర్జున్ ఒకసారి వీలు చూసుకొని మాధవి అత్తగారింటికి వెళ్ళకూడదు? అసలేం జరుగుతుందో మనకి ఓ క్లారిటీ వస్తుంది అంది లక్ష్మి. అదే అనుకుంటున్నాను లక్ష్మి. సరే, వీలు చూసుకుని ఒకసారి వెళ్తాంలే అన్నారు రాఘవరావు గారు. రోజులు గడుస్తున్నాయి. మాధవి మాత్రం అదే ఇంటి పనులు, అదే బాధ్యతలు, అదే మౌనం, అదే బలవంతపు నవ్వులతో రోజులు గడిపేస్తోంది. కూతురి అత్తవారింటికి వెళ్దామనుకున్న రాఘవరావు గారి ఇంట్లో ఓ పెద్ద శుభకార్యం మొదలైంది. అర్జున్ పెళ్లి సంబంధం ఖరారైంది. ఆ హడావిడిలో పడి కూతురి అత్తవారింటికి వెళ్లాలన్న ఆలోచన కూడా మర్చిపోయారు వారు. అర్జున్ పెళ్లి రోజు రానే వచ్చింది. రాఘవరావు ఇల్లంతా బంధువులతో కలకల్లాడుతోంది. ఇంటి ముందు మామిడి తోరణాలు, రంగురంగుల ముగ్గులు, పూలతో అలంకరించిన మండపం, మంగళవాయిద్యాల మధ్య అర్జున్ శ్రావణి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. శ్రావణి చదువుకున్న అమ్మాయి, ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయినా కుటుంబానికి ఎంత విలువ ఇవ్వాలో బాగా తెలిసిన అమ్మాయి. ఆమె ముఖంలో ఎప్పుడూ చిరునవ్వే, మాటల్లో మర్యాద, మనసులో ఆప్యాయత. పెళ్లి జరిగిన మొదటి రోజే ఇంట్లో అందరితో కలిసిపోయింది. కోడలు చాలా మంచిది అని వచ్చిన ప్రతి బంధువులు చెప్పుకుంటూ వెళ్లారు. అది విన్న లక్ష్మి మనసు ఎంతో ఆనందించింది. మన కూతురు అత్తవారింటికి వెళ్ళిందన్న లోటు తెలియకుండా ఇప్పుడు కోడలు మన ఇంట్లో అడుగుపెట్టిందండి అని లక్ష్మి రాఘవరావుతో చెప్పింది. రాఘవరావు కూడా నవ్వుతూ, అవును, ఈ అమ్మాయి ఇంటికి ఎంతో ఆనందాన్ని తీసుకొస్తోంది అనిపిస్తుంది నాకు అన్నారు. పెళ్లైన 4వ రోజు మాధవి పుట్టింటికొచ్చింది. వదినా అంటూ శ్రావణిని ప్రేమగా హత్తుకుంది. ఎలా ఉన్నావు అని శ్రావణి అడిగింది. చాలా బావున్నాను అని మాధవి మామూలుగానే నవ్వింది. మాధవి, ముందు నువ్వు ఫ్రెష్ అయ్యిరా, తర్వాత ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం అంది శ్రావణి. ఇద్దరూ గదిలోకి వెళ్లారు. శ్రావణి తన బ్యాగ్లోంచి చిన్న గిఫ్ట్ తీసి, ఇది నీకోసమే అంది. నాకా? అవును. ఎందుకుదినా, ఎందుకిన్ని ఖర్చులు? ఇది ఖర్చు కాదు మాధవి, నువ్వు నా ఆడపడుచువు. ఆ మాట విన్న మాధవి కళ్లల్లో ఆనందం మెరిసింది. థ్యాంక్యూ వదినా అని ప్రేమగా ఆమె చేతిని పట్టుకుంది. ఆ రోజు మధ్యాహ్నం ఇద్దరూ కలిసి వంటగదిలో ఉన్నారు. మాధవి, నువ్వు కూరలు కట్ చేయకు, నేను చేస్తాన్లే అంది శ్రావణి. వద్దుదినా, నువ్వు కొత్తగా వచ్చావు, నువ్వు కూర్చో, నేను చేస్తాన్లే అంది మాధవి. ఆ మాటలు చెబుతూనే కూర తరుగుతోంది. అప్పుడే కత్తిజారి వేలికి చిన్న గాయమైంది. అయ్యో అని శ్రావణి వెంటనే ఆమె చేతిని పట్టుకుంది. రక్తం కారుతోంది. శ్రావణి వెంటనే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి గాయానికి మందు వేసింది. అప్పుడే మాధవి చేతుల మీద ఇంకా కొన్ని పాత కాలిన మచ్చలు, చిన్న చిన్న ఘాట్లు శ్రావణి కంటపడ్డాయి. ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యంగా చూసింది. మాధవి, నీ చేతుల మీద ఏంటిన్ని గాయాలు? మాధవి వెంటనే చెయ్యి వెనక్కి తీసుకుంది. అబ్బే, ఏం లేదొదినా, వంట చేసేటప్పుడు ఇవన్నీ సహజం కదా, అవుతూ ఉంటాయి. ఓ అవును, కాని మరీ ఇన్ని గాయాలా? లేదులే వదినా, అలవాటైపోయింది అని నవ్వడానికి ప్రయత్నించింది. కాని ఆ నవ్వు శ్రావణికి నిజం చెప్పలేదు. సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అర్జున్ తన చెల్లితో, మాధవి, ఈసారి 2 రోజులుండి వెళ్ళు అన్నాడు. కుదరదురా, రేపుదయాన్నే వెళ్ళాలి. ఎందుకంత తొందర? ఇంట్లో చాలా పనులుంటాయిరా అంది మాధవి. లక్ష్మి వెంటనే, ఒకరోజు ఆలస్యంగా వెళ్తే ఏమవుతుందే అని అడిగింది. వాళ్ళకి ఇబ్బంది అవుతుందమ్మా అని చెప్పి మళ్లీ విషయం మార్చేసింది. శ్రావణి మాత్రం ఒక్క మాటను గమనించింది. వాళ్ళకిబ్బంది అవుతుందా అంటే ఇంట్లో పనంతా మాధవే చేస్తుందా అనే సందేహం మొదలైంది. ఆ రాత్రి అందరూ పడుకున్నాక శ్రావణికి ఇంకా నిద్ర రాలేదు. మధ్యరాత్రి నీళ్లు తాగడానికి బయటకొచ్చింది.
వంటగదిలో లైటు వెలుగుతోంది. లోపలికి వెళ్లి చూసింది. మాధవి రేపు ఉదయం అందరికీ టిఫిన్ చేసేందుకు పిండి సిద్ధం చేస్తోంది. మాధవి, ఏంటి నువ్వు చేస్తున్న పని అని ఆశ్చర్యంగా అడిగింది శ్రావణి. మాధవి నవ్వుతూ, రేపు ఉదయం అందరికీ ఇడ్లీలు కావాలి కదా వదినా, అందుకే పిండి రెడీ చేస్తున్నాను. అయితే ఇంత రాత్రి వేళలోనా? మేమున్నాం కదా, రేపు చేసుకుంటాం కదా. వద్దులే వదినా, అమ్మకు అలసట వస్తుంది. నువ్వేమో కొత్త కోడలివి, నేను చేసేస్తాలే. శ్రావణి మౌనంగా నిలబడి చూస్తోంది. పుట్టింటికొచ్చిన కూతురు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా ఇంటి పనుల గురించే ఆలోచిస్తోంది. ఆమె మనసులో ఏదో బాధ ఉందని, ఆ బాధ నుంచి బయటపడేందుకే ఇలా ఏదో ఒక పనిని తలపైన వేసుకుంటుందని బలంగా అనిపించింది శ్రావణికి. మరుసటి రోజు ఉదయం మాధవి తన అత్తగారింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిన తర్వాత శ్రావణి బాల్కనీలో నిలబడి ఆలోచిస్తోంది. అప్పుడే లక్ష్మి అక్కడికొచ్చింది. ఏమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. శ్రావణి కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అడిగింది. అత్తయ్య, ఒక విషయం అడిగితే తప్పుగా అనుకోరు కదా? ఏమిటమ్మా? మాధవి తన అత్తగారింట్లో నిజంగా సంతోషంగానే ఉందా? ఆ ప్రశ్న వినగానే లక్ష్మి ఒక్కసారిగా మౌనం అయిపోయింది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మాక్కూడా అదే సందేహం వచ్చిందమ్మా. కాని మాధవి ఎంత అడిగినా నేను బావున్నాననే సమాధానమే చెప్తుంది కాని మరేమీ చెప్పటం లేదమ్మా. అంతలోనే రాఘవరావు కూడా అక్కడికొచ్చారు. శ్రావణి ఆయన వైపు తిరిగి, మావయ్య, ఒకవేళ మాధవి నిజంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనం తెలుసుకోవాలి మావయ్య. ఇన్నాళ్ళు ఎందుకు మీరు ఆలస్యం చేశారు అని అడిగింది. రాఘవరావు నిట్టూర్చారు. తెలుసుకోవాలని మేము చాలా ప్రయత్నించామమ్మా. కాని అమ్మాయి మనల్ని బాధ పెట్టకూడదని తన బాధను తనలోనే దాచుకుంటోంది అనిపిస్తుంది. మాకు అనుమానం వచ్చి మాధవి అత్తగారింటికి కూడా వెళ్దామనుకున్నాము. కాని ఇదిగో ఈ పెళ్లి పనుల్లో పడి మేము కూడా అశ్రద్ధ చేశాము. ఆ మాట విన్న శ్రావణి మనసు బరువైంది. ఆమె మనసులో ఒక నిర్ణయం పుట్టింది. ఎలా అయినా నిజం తెలుసుకొని తీరుతాను అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. శ్రావణి ఇంటి కోడలుగా వచ్చి అప్పుడే 1 నెల రోజులైపోయింది. ఆ ఒక్క నెలలోనే లక్ష్మీ రాఘవరావులకు కూతుర్లా దగ్గరైంది శ్రావణి. అర్జున్కి మంచి జీవిత భాగస్వామిగా మారింది. కాని ఒక విషయం మాత్రం ఆమె మనసులో నుంచి పోవటం లేదు. మాధవి, ఆమె నవ్వు, ఆమె మౌనం, ఆమె చేతుల మీద ఉన్న గాయాలు, ఆమె కళ్లల్లో కనిపించే అలసట, ఇవన్నీ శ్రావణిని ఏదో ఆలోచింపచేస్తూనే ఉన్నాయి. ఒక ఆదివారం ఉదయం మాధవి పుట్టింటికి వచ్చింది. ఎప్పటిలాగానే అందరితో నవ్వుతూ మాట్లాడింది. కాని ఈసారి శ్రావణి ఒక విషయం గమనించింది. మాధవి ఫోన్ మోగగానే ఆమె ముఖంలో నవ్వు మాయమైపోయింది. స్క్రీన్ మీద అత్తయ్య అని కనిపించింది. హలో అత్తయ్య అంది మాధవి. అవతల నుంచి ఏం మాట్లాడుతున్నారో వినిపించలేదు. కాని మాధవి మాత్రం, సరే అత్తయ్య, ఇంకో గంటలో బయలుదేరతాను, వచ్చాకన్నీ చేస్తాను అంటూ వరుసగా సమాధానాలు చెబుతోంది. ఫోన్ పెట్టిన తర్వాత ఒక్క నిమిషం కూడా ఆలస్యం చెయ్యకుండా, అమ్మా, నేను వెళ్తాను అంది. లక్ష్మి ఆశ్చర్యంగా అడిగింది. ఇప్పుడే వచ్చావు కదమ్మా? లేదమ్మా, అక్కడ కొంచెం పనుంది. భోజనం చేసి వెళ్ళమ్మా. లేదమ్మా, వెళ్ళాలి అని తొందరగా బ్యాగ్ తీసుకుంది. అది చూసిన శ్రావణి, మాధవి, నేను కూడా నీతో వస్తాను అంది. మాధవి ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది. వదినా, నువ్వా? వద్దులే వదినా. ఎందుకు? నీకు బోర్ కొడుతోంది వదినా. బోరేమీ కొట్టదులే మాధవి. సరదాగా మీ అత్తగారిల్లు చూసినట్టుంటుంది, అలానే నిన్ను డ్రాప్ చేసినట్టు కూడా ఉంటుంది అని నవ్వేసింది శ్రావణి. మాధవికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. లక్ష్మి కూడా, తీసుకెళ్ళమ్మా, మీ అత్తవారిని కూడా చూసొస్తుంది అనటంతో మాధవి ఇష్టం లేకపోయినా ఒప్పుకుంది. అరగంట తర్వాత ఇద్దరు మాధవి ఇంటికి చేరుకున్నారు. తలుపు తీసిన అత్తగారు, రా మాధవి అన్నారు. తర్వాత శ్రావణిని చూసి, రామ్మా అని లోపలికి ఆహ్వానించారు. శ్రావణి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక విషయం గమనించింది.
ఇంట్లో నలుగురున్నారు. అందరూ హాల్లో కూర్చొని టీవీ చూస్తున్నారు. మాధవి మాత్రం వచ్చిన 5 నిమిషాల్లోనే చీర మార్చుకొని నేరుగా వంటగదిలోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కరు కూడా కాసేపు కూర్చో మాధవి అన్న మాట అనలేదు. ప్రయాణం చేసొచ్చావు, అలసిపోయి ఉంటావు అని కూడా అనలేదు. శ్రావణి మౌనంగా అన్నీ గమనిస్తోంది. మాధవి అని అత్తగారు గట్టిగా పిలిచారు. వస్తున్నానత్తయ్య. టీ పెట్టావా? ఇప్పుడే పెడుతున్నాను. బజ్జీలు కూడా చెయ్యి. సరే అత్తయ్య. మాధవి వెంటనే పనిలో పడిపోయింది. శ్రావణి లేచి, మాధవి ఉండమ్మా, నేను కూడా వస్తాను అంది. వద్దుదినా, నువ్వు కూర్చో అంది మాధవి. కాని శ్రావణి వినలేదు. వంటగదిలోకి వెళ్ళింది. నేనేదైనా సహాయం చేస్తాను అంది. అంతలోనే అత్తగారు అక్కడికొచ్చారు. అయ్యో శ్రావణి, నువ్వెందుకు పని చేస్తావు? నువ్వు మా అతిథివి, మాధవి చేస్తుందిలే అన్నారు. ఆ ఒక్క మాట శ్రావణి మనసులో నిలిచిపోయింది. మాధవి చేస్తుంది అంటే ఈ ఇంట్లో ప్రతి పనికి ఒకే సమాధానం, మాధవే. సాయంత్రం శ్రావణి వెళ్లే సమయం వచ్చింది. మాధవి బయట వరకు పంపించడానికి వచ్చింది. మాధవి అని శ్రావణి మెల్లగా పిలిచింది. ఏంటోదినా? నీతో 5 నిమిషాలు మాట్లాడాలి. ఇద్దరు ఇంటి బయట ఉన్న చిన్న పార్క్లోకి వెళ్లారు. కొన్ని క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. తర్వాత శ్రావణి మెల్లగా అడిగింది. మాధవి, నువ్వు నిజంగా సంతోషంగా ఉన్నావా? మాధవి వెంటనే నవ్వేసింది. ఏంటా ప్రశ్న వదినా? నిజం చెప్పు. నేను బానే ఉన్నాను. అబద్ధం. మాధవి ఒక్కసారిగా ఆమె వైపు చూసింది. నువ్వు నవ్వుతున్నావు, కాని నీ కళ్లల్లో ఆనందం లేదు. నీ చేతుల మీద గాయాలు చూశాను. ఈ రోజు ఇంట్లో నిన్ను ఎలా చూస్తున్నారో కూడా చూశాను. ఇంకెంతకాలం ఇలా అన్నీ మనసులోనే పెట్టుకుంటావు? ఆ మాటలు విన్న మాధవి తలదించుకుంది. ఆమె కళ్లల్లో కన్నీళ్లు నిండిపోయాయి. శ్రావణి ఆమె చేతిని పట్టుకుంది. నేను నీకు వదినను మాత్రమే కాదు, నీ స్నేహితురాల్ని కూడా. నీ బాధను నాతో పంచుకో. ఆ మాట విన్న మాధవి ఇక ఆగలేకపోయింది. చిన్న పిల్లలా వదిన చేతులు పట్టుకొని ఏడ్చేసింది. వదినా, నేను చాలా అలసిపోయాను అని ఏడుస్తూ చెప్పింది. శ్రావణి గుండె బరువైంది. ఏమైందమ్మా? ఉదయం 4 గంటలకు లేస్తాను. ఇంట్లో అందరి పనులు చేస్తాను. ఆఫీస్కి వెళ్తాను. సాయంత్రం వచ్చాక మళ్లీ వంట, బట్టలుతకటం, ఇంటి పనులు చేయటం. రాత్రి 11 గంటల వరకు పని. ఒక్కరోజు కూడా విశ్రాంతి ఉండదు. శ్రావణి నిశ్శబ్దంగా వింటోంది. అత్తయ్యకు ఏ పని నచ్చదు. ఎంత చేసినా ఇంకా ఏదో తప్పు కనిపిస్తుంది. మామయ్య కూడా ఏమీ చెప్పరు. రాహుల్ అని ఆగిపోయింది. చెప్పమ్మా, ఏం చేస్తారు బావగారు అని శ్రావణి అడిగింది. మాధవి కన్నీళ్లు తుడుచుకుంది. ఆయన చెడ్డవారు కాదొదినా, నన్ను చాలా ప్రేమిస్తారు. కాని అమ్మా నాన్నలకు ఎదురు మాట్లాడలేరు. నేను ఎంత అలసిపోయినా ఒక్కసారి కూడా అమ్మా, మాధవికి సహాయం చేద్దాం అని చెప్పలేరు. నేను ఏడ్చినా నన్ను ఓదారుస్తారు కాని పరిస్థితిని మార్చలేరు. ఆ మాటలు విన్న శ్రావణి గుండె ముక్కలైంది. మరివన్నీ అమ్మకి నాన్నకి ఎందుకు చెప్పలేదు నువ్వు అని అడిగింది. మాధవి వెంటనే తల అడ్డంగా ఊపింది. వాళ్ళు చాలా బాధపడతారుదినా. అన్నయ్య కూడా వెళ్లి గొడవ చేస్తాడు. అది నాకిష్టం లేదు. అందుకే నవ్వుతూ ఉన్నట్టు నటిస్తున్నాను. శ్రావణి కళ్లల్లో నీళ్లు మెరిశాయి. ఆమె మాధవిని హత్తుకుంది. మాధవి, ఇక నువ్వు ఒంటరిగా లేవు. నీకు నీ వదిన ఉంది. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకి నేను సమాధానం చెప్తాను. మాధవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది. శ్రావణి మనసులో మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. తన ఆడపడుచు జీవితంలో మార్పు తీసుకురావాలి. కాని అది గొడవలతో కాదు, తెలివితో. ఆ రోజు నుంచి శ్రావణి ఒక్క విషయమే ఆలోచిస్తోంది. మాధవి జీవితాన్ని ఎలా మార్చాలి అని. కోపంతో వెళ్లి గొడవ చేస్తే సమస్య ఇంకా పెరుగుతుంది. అర్జున్ వెళ్లి మాట్లాడినా పుట్టింటి వాళ్లు జోక్యం చేసుకుంటున్నారు అనే మాట వస్తుంది.
అలా అయితే బాధపడేది మళ్ళీ మాధవే. అందుకే శ్రావణి చాలా ప్రశాంతంగా ఆలోచించింది. ముందు ఈ సమస్యకు కారణమేమిటో పూర్తిగా తెలుసుకోవాలి అని నిర్ణయించుకుంది. కొన్ని రోజుల తర్వాత శ్రావణి పుట్టినరోజు వచ్చింది. ఈసారి ఇంట్లో చిన్నగా పుట్టినరోజు చేసుకుందామని లక్ష్మి చెప్పింది. శ్రావణి వెంటనే, అత్తయ్య, నాకు ఒక కోరికుంది. చెప్పమ్మా. మాధవి వాళ్ళ కుటుంబాన్ని కూడా పిలుద్దాం అంది. అవునమ్మా, చాలా మంచి ఆలోచన అన్నారు రాఘవరావు. మాధవి అత్తగారికి ఫోన్ చేశారు. ఈ ఆదివారం ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది, అందరూ తప్పకుండా రావాలి అని చెప్పింది లక్ష్మి. అందరూ ఆనందంగా ఒప్పుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే ఇంట్లో సందడి. లక్ష్మి వంటలు చేస్తోంది. రాఘవరావు పూలతో ఇంటిని అలంకరిస్తున్నాడు. అర్జున్ కుర్చీలు సర్దుతున్నాడు. శ్రావణి స్వీట్లు తయారు చేస్తోంది. అర్జున్ అని పిలిచింది శ్రావణి. ఏంటి? కొంచెం ప్లేట్లు తీసుకురా. సరే అని వెంటనే తీసుకొచ్చాడు. నాన్నా, ఈ బెలూన్లు కడతారా? తప్పకుండా అన్నారు రాఘవరావు. అత్తయ్య, నేను చపాతీలు చేసేస్తాను, మీరు కూర పూర్తి చేయండి అంది శ్రావణి. ఇలా ఇంట్లో ఎవరి పని వాళ్లు చేస్తున్నారు. ఎవరూ కూడా ఇది కోడలే చెయ్యాలి, ఇది అత్తగారే చెయ్యాలి అని అనటం లేదు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. మధ్యాహ్నం మాధవి తన కుటుంబంతో వచ్చింది. అత్తగారు, మామగారు, భర్త రాహుల్ అందరూ లోపలికొచ్చారు. రండి రండి అని లక్ష్మి ఆప్యాయంగా ఆహ్వానించింది. వాళ్లు హాల్లో కూర్చున్నారు. అప్పుడే రాఘవరావు ట్రేలో జ్యూస్ గ్లాసులు తీసుకొని వచ్చారు. అది చూసి మాధవి అత్తగారు ఆశ్చర్యపోయారు. అయ్యో అన్నయ్య గారు, మీరెందుకు తీసుకొస్తున్నారు ఇవన్నీ? రాఘవరావు నవ్వుతూ, ఇది మా ఇల్లండి, ఇక్కడ ఎవరో ఒక్కరే అన్ని పనులు చేయరు, ఎవరికైతే సమయం ఉంటుందో వాళ్లే చేస్తారు అన్నారు. ఆ మాట వాళ్లకు కొత్తగా అనిపించింది. ఇంతలో అర్జున్ వంటగదిలోకి వెళ్లి, శ్రావణి, ఇంకేం చెయ్యాలి అని అడిగాడు. ఈ స్వీట్స్ టేబుల్ మీద పెట్టండి. సరే అని తీసుకెళ్లాడు. రాహుల్ అది గమనించాడు. తన ఇంట్లో తానెప్పుడూ వంటగదిలోకి కూడా వెళ్లడు. కాని ఇక్కడ మాత్రం అర్జున్ ఎంతో సహజంగా భార్యకు సహాయం చేస్తున్నాడు. అతని మనసులో చిన్న ప్రశ్న మొదలైంది. కొద్దిసేపటికి అందరూ భోజనానికి కూర్చున్నారు. శ్రావణి అందరికీ వడ్డిస్తోంది. అప్పుడే మాధవి కూడా లేచింది. వదినా, నేనొడ్డిస్తాను, మీరు కూర్చోండి అంది. శ్రావణి నవ్వింది. మాధవి, నువ్వు ఈరోజు మా అతిథివి, కూర్చొని ప్రశాంతంగా భోజనం చెయ్యి అంది. రాఘవరావు అర్జున్ ప్రతి చిన్న విషయంలో కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్లకి సహాయం చేస్తూ ఉండటం అంతా గమనిస్తూ వచ్చాడు రాహుల్. ఎందుకో అతని మనసు ఒక్కసారిగా బరువెక్కింది. తమ భోజనాలు ముగిశాక వారిరువురు తాము తిన్న ప్లేట్లను, ఖాళీ గ్లాసులను తీసుకెళ్లి కిచెన్లో పెట్టటం అన్నీ గమనిస్తున్నారు మాధవి అత్తమామలు. ఇంతలో లక్ష్మి ప్లేట్లు తీసుకెళ్లబోతుంటే రాహుల్ వెంటనే అన్నాడు, అత్తయ్య, నేను తీసుకెళ్తాను. అందరూ ఆశ్చర్యంగా అతని వైపు చూశారు. పర్లేదు బాబూ అంది లక్ష్మి. లేదత్తయ్య, ఇలా ఇవ్వండి, నేను చేస్తాను అని ప్లేట్లు తీసుకుని వంటగదిలో పెట్టాడు. ఆ చిన్న పని శ్రావణి ముఖంలో చిరునవ్వు తెప్పించింది. మార్పు చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది. సాయంత్రం అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే శ్రావణి చాలా ప్రశాంతంగా మాట్లాడటం మొదలుపెట్టింది. పిన్ని అని మాధవి అత్తగారిని చూసింది. చెప్పమ్మా. ఒక విషయం అడగచ్చా? అడుగు. ఒక ఇంట్లో కోడలు ఒక్కరే అన్ని పనులు చేస్తే ఆమె అలసిపోదా? మాధవి ఒక్కసారిగా తలెత్తి చూసింది. రాహుల్ కూడా ఆశ్చర్యపోయాడు. మాధవి అత్తగారు నవ్వుతూ, అది కోడలి బాధ్యత కదమ్మా అన్నారు. శ్రావణి కూడా నవ్వుతూనే సమాధానం చెప్పింది. కోడలికి బాధ్యత ఉంటుంది, కాని ఆమె కూడా మనిషే కదా పిన్ని. ఆమెకు అలసటుంటుంది, ఆమెకు విశ్రాంతి కావాలి. ఆమెకు కూడా ప్రేమగా నువ్వు కూర్చోమ్మా, నేను చేస్తాను అని చెప్పే మనుషులు కావాలి. హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. శ్రావణి మళ్లీ మాట్లాడింది. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెబుతుంది, ఇంటి పని కోడలదే కాదు, కుటుంబం మొత్తానిది అని. ఎందుకంటే ఆ ఇల్లు కోడలదే కాదు కదా, అందరిది కదా. అందరూ కొంచెం కొంచెం సహాయం చేస్తే
ఇల్లు కూడా ఆనందంగా ఉంటుంది. మనుషుల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఆమె మాటల్లో ఎక్కడా కోపం లేదు, ఎవర్నీ నొప్పించే తీరూ లేదు. కాని ప్రతి మాట నేరుగా హృదయాన్ని తాకుతోంది. మాధవి అత్తమామలు, రాహుల్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్లలో మొదటిసారి ఒక ప్రశ్న పుట్టింది. మనం నిజంగానే మాధవిపైన ఎక్కువ భారం వేస్తున్నామా? ఆ రోజు జరిగిన సంభాషణ మాధవి అత్తమామల మనసులో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. కాని వాళ్లు బయటకు మాత్రం ఏమీ చెప్పటం లేదు. సాయంత్రం అందరూ ఇంటికి బయలుదేరారు. కారులో ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. మాధవి కూడా మౌనంగానే కూర్చుంది. రాహుల్ మాత్రం శ్రావణి చెప్పిన ప్రతి మాటను గుర్తు చేసుకుంటున్నాడు. ఆమె కూడా మనిషే కదా, ఇంటి పని కుటుంబం మొత్తానిది కదా. ఆ మాటలు అతని మనసుని కదిలించాయి. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే మాధవి 4 గంటలకే లేచింది. వంటగదిలో పనులు మొదలుపెట్టింది. టీ తయారు చేసి అందరికీ ఇచ్చింది. టిఫిన్ తయారు చేసింది. లంచ్ బాక్సులు సిద్ధం చేసింది. అంతా అయిపోయాక బట్టలు ఉతకడానికి వెళ్తోంది. అప్పుడే రాహుల్ ఆమెను పిలిచాడు. మాధవి. ఆమె తిరిగి చూసింది. ఇలా ఇవ్వు, బట్టలు నేను వాషింగ్ మిషన్లో వేస్తాను. ఆ మాట విని మాధవి ఆశ్చర్యపోయింది. వద్దండి, నేను చేస్తానులేండి. మనిద్దరి బట్టలే కదా, నేను చేస్తాను అని తీసుకున్నాడు. అది చూసిన అత్తగారు కొంచెం ఆశ్చర్యపోయినా ఏమీ మాట్లాడలేదు. ఆఫీస్కి వెళ్లే ముందు రాహుల్ వంటగదిలోకి వచ్చాడు. మాధవి, టిఫిన్ బాక్స్ ఎక్కడా? ఆమె తీసిచ్చింది. అతను బాక్స్ తీసుకుంటూ థ్యాంక్యూ మాధవి అన్నాడు. మాధవి ఆశ్చర్యంగా చూసింది. పెళ్లైన 2 ఏళ్లలో అతను ఇలా కృతజ్ఞత చెప్పటం ఇదే మొదటిసారి. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ రాహుల్ ఒక మిఠాయి షాప్ దగ్గర కారు ఆపాడు. మాధవికి ఇష్టమైన కాజా కొనుక్కొచ్చాడు. ఇంటికొచ్చి ఇది నీకోసమే, నీకిష్టమైన కాజా అన్నాడు. ఏమిటండి స్పెషల్? అలానేం లేదు, నీకిష్టమని తీసుకొచ్చాను అంతే అన్నాడు. మాధవి మనసు నిండిపోయింది. కాని ఆమెకింకా అర్థం కాలేదు ఈ మార్పుకి కారణం ఏమిటో అని. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక రాహుల్ బాల్కనీలో నిలబడి ఉన్నాడు. మాధవి కూడా వచ్చింది. ఏమైందండి, ఏంటి మీలో ఏదో మార్పు కనిపిస్తోంది అని అడిగింది. రాహుల్ కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మాధవి, నన్ను క్షమించు అన్నాడు. మాధవి ఒక్కసారిగా ఎందుకండి, ఇప్పుడేమైందని? నేను నీకు మంచి భర్తని కాలేకపోయాను. ఎందుకంటే నేను నీ కష్టాన్ని చూస్తూనే ఉన్నాను. కాని అమ్మా నాన్నలకు ఎదురు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను. నిన్ను ఓదార్చటం మాత్రమే చేశాను, కాని నీ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించలేదు. మాధవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరిలా అనకండి. లేదు మాధవి, నిజం. నిన్న శ్రావణి వాళ్ల ఇంట్లో ఒక విషయం చూశాను. అక్కడ ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఎవరూ చిన్నవారు కాదు, ఎవరూ పెద్దవారు కాదు. ఇది ఆడవారి పని, ఇది మగవారి పని అనే ఆలోచన ఎవరికీ లేదు. కుటుంబం అంటే అందరూ కలిసి ఉండటం. అప్పుడు నా మనసులో ఒకటే అనిపించింది. మాధవి ఆసక్తిగా చూసింది. ఏంటండి అది? రాహుల్ ఆమె కళ్లల్లోకి చూస్తూ అన్నాడు. అదే నా చెల్లెలు అలా ఒకరింట్లో ఒంటరిగా అన్ని పనులు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఆ ప్రశ్న మాధవి హృదయాన్ని కదిలించింది. లేదు కదా, అయితే నిన్నలా ఎందుకు ఉండనిచ్చాను అని తలదించుకున్నాడు. మాధవి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. మీరిలా మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందండి అంది. రాహుల్ ఆమె చేతులు పట్టుకున్నాడు. ఇకపై నీ కష్టం నా కష్టం, నీ బాధ్యత నా బాధ్యత. ముందుగా రేపుదయం అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. మాధవి ఒక్కసారిగా భయపడింది. వద్దండి, ఏదైనా గొడవ అవుతుందేమో. గొడవ కాదు, గౌరవంగా మాట్లాడతాను. ఎందుకంటే నువ్వు ఇంటి కోడలివే కాదు, ఈ ఇంటి కూతురివి కూడా. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ అల్పాహారం తిన్నాక రాహుల్ తన తల్లిదండ్రులను హాల్లో కూర్చోమన్నాడు. మాధవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. అత్తగారు ఆశ్చర్యంగా అడిగారు. ఏమైందిరా, ఏంటి సమావేశం? రాహుల్ ప్రశాంతంగా మాట్లాడటం ప్రారంభించాడు.
అమ్మా, నాన్న, ఈరోజు నేను మీతో ఒక కొడుకుగా మాట్లాడుతున్నాను, మాధవి గురించి. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏమైంది అని మామగారు అడిగారు. మాధవి ఇంటి కోసం చాలా చేస్తోంది, కాని మనమంతా ఆమె చేస్తుంది సహజమే అనుకుంటున్నాము. ఆమె అలసటను, ఆమె ఆరోగ్యాన్ని, ఆమె మనసును మనలో ఎవరూ పట్టించుకోవటం లేదు. అత్తగారు వెంటనే అన్నారు. అలా మాట్లాడతావేంట్రా? కోడలు ఇంటి పని చేయటం కూడా తప్పేనా? రాహుల్ ప్రశాంతంగానే సమాధానం చెప్పాడు. తప్పు కాదమ్మా, కాని అన్ని పనులు ఒకరే చేయటం మాత్రం తప్పు. మనం కూడా ఆమెకు తోడుగా ఉండాలి. నిన్న శ్రావణి అక్క వాళ్ళింట్లో చూసిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి. అక్కడ రాఘవరావు గారు కూడా పనిచేస్తున్నారు. లక్ష్మి అత్తయ్య కూడా చేస్తుంది. అర్జున్ కూడా తన భార్యకు సహాయం చేస్తున్నాడు. అందరూ నవ్వుతూ హాయిగా ఉన్నారు. ఆ ఆనందానికి కారణం ఒకరి భారం మరొకరిపై వేయకపోవటమే. హాల్లో మళ్లీ నిశ్శబ్దం అలముకుంది. రాహుల్ చెప్పిన ప్రతి మాట వాళ్ల మనసులోకి నెమ్మదిగా దిగుతోంది. అత్తగారు మొదటిసారి మాధవి వైపు చూసింది. ఆమె ముఖంలో అలసట తప్ప సంతోషం కనిపించటం లేదు. అది చూసిన ఆమె మనసు మొదటిసారి కదిలింది. ఇక ఆ ఇంట్లో మార్పు ప్రారంభమైంది. కాని అది పూర్తిగా కనిపించటానికి ఇంకా ఒక చిన్న అడుగు మాత్రమే మిగిలుంది. ఆ రోజు రాహుల్ మాట్లాడిన తర్వాత ఇంట్లో కొద్దిసేపు ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాధవి మాత్రం భయంతో నిలబడి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అని ఆమె మనసు వణుకుతోంది. కొన్ని క్షణాల తర్వాత రాహుల్ నాన్న నెమ్మదిగా మాట్లాడారు. రాహుల్, నువ్వు చెప్పింది నిజమేరా? ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు. ఆయన మాధవి వైపు చూస్తూ అన్నారు. అమ్మా, నువ్వు మా ఇంటికొచ్చిన రోజు నుంచి మా కోసం చాలా చేశావు. కాని అది నీ బాధ్యతే అనుకొని మేము నీ అలసటను గమనించనే లేదు. అది మా తప్పే. మాధవి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతవరకు ఆయన నోటి నుంచి ఇలాంటి మాట ఒక్కసారి కూడా వినలేదు ఆమె. అప్పుడే అత్తగారు కూడా మాట్లాడటం ప్రారంభించారు. మాధవి, నేను కూడా ఒకప్పుడు కోడల్నే. అప్పుడు నేను చాలా కష్టపడ్డాను. అందుకే నువ్వు కూడా అలానే ఉండాలి అనుకున్నాను. అదే సరైన పద్ధతి అనుకున్నాను. కాని నిన్న శ్రావణి చెప్పిన మాటలు, ఈరోజు రాహుల్ చెప్పిన మాటలు నన్ను చాలా ఆలోచింపచేశాయి. ఆమె కళ్లల్లో పశ్చాత్తాపం కనిపించింది. నువ్వు మా ఇంటికి కోడలుగా వచ్చావు. కాని మేము నిన్ను మనిషిలా కాక పనులు చేసే వ్యక్తిలా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మమ్మల్ని క్షమించమ్మా అని మాధవి చేతులు పట్టుకుంది. ఆ మాట విన్న మాధవి ఏడుస్తూ, అత్తయ్య, మీరు అలా అనకండి అంటూ ఆమెను హత్తుకుంది. ఆ క్షణం ఆ ఇంట్లో ఎన్నో రోజులుగా గడ్డకట్టుకుపోయిన దూరం ఒక్కసారిగా కరిగిపోయింది. ఆ రోజు నుంచే ఆ ఇంట్లో కొత్త మార్పులు మొదలయ్యాయి. ఉదయం మాధవి అత్తగారు ఒకేసారి నిద్రలేచారు. ఈరోజు కాఫీ నేను పెడతాను అన్నారు. మాధవి ఆశ్చర్యపోయింది. వద్దత్తయ్యా, రోజు నువ్వే చేస్తున్నావు, ఈరోజు నేను చేస్తానులేమా అని నవ్వారు. మామగారు ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోయడం, కూరగాయలు తీసుకురావటం, చిన్న చిన్న పనులు చేయటం ప్రారంభించారు. రాహుల్ ఆఫీస్కి వెళ్లే ముందు తన మంచం తానే సర్దుకోవటం, తన బట్టలు వాషింగ్ మిషన్లో వేయటం, వీకెండ్లో వంటగదిలో మాధవికి సహాయం చేయటం మొదలుపెట్టాడు. మాధవి మొదటివన్నీ నమ్మలేకపోయింది. కాని రోజులు గడిచే కొద్దీ ఇది నటన కాదని, వాళ్లలో నిజంగానే మార్పు వచ్చిందని అర్థమైంది. 1 నెల రోజుల తర్వాత లక్ష్మీ, రాఘవరావు, మాధవి ఇంటికొచ్చారు. తలుపు తీసిన మాధవి ఈసారి చాలా రోజుల తర్వాత మనస్ఫూర్తిగా నవ్వుతోంది. ఆ నవ్వు చూసిన క్షణమే తల్లిదండ్రుల కళ్లల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. రెండమ్మా, నాన్నా, లోపలికి రండి అంటూ తీసుకువెళ్ళింది. కొద్దిసేపటికే రాహుల్ వంటగదిలో నుంచి టీ తీసుకొచ్చాడు. రాఘవరావు ఆశ్చర్యంగా అడిగాడు, బాబూ, నువ్వే చేశావా? రాహుల్ నవ్వుతూ, అవును మామయ్య, టీ చేయడం కూడా నేర్చుకున్నాను అన్నాడు. అందరూ నవ్వేశారు. ఇంతలో అత్తగారు కూడా వచ్చి, లక్ష్మిగారు, మీ అమ్మాయి మాకు చాలా చేసింది. ఇప్పుడైనా ఆమెను కొంచెం సుఖంగా ఉంచాలని మేము నిర్ణయించుకున్నాం అన్నారు. ఆ మాటలు విన్న లక్ష్మి ఆనందంతో మాధవిని హత్తుకుంది. ఆ రోజు సాయంత్రం అందరూ లక్ష్మి, రాఘవరావుతో పాటు వారింటికి వచ్చారు.
అందరూ డాబాపైన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. చల్లని గాలి వీస్తోంది. అప్పుడే మాధవి నెమ్మదిగా శ్రావణి దగ్గరకు వచ్చింది. అందరి ముందు ఆమె చేతులు పట్టుకొని చెప్పింది, వదినా, నీకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను. శ్రావణి వెంటనే నవ్వుతూ, మాధవి, అలా ఎందుకంటున్నావు? నువ్వు రాకముందు నేను నవ్వటం మాత్రమే నేర్చుకున్నాను. నువ్వొచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా నవ్వటం నేర్చుకున్నాను వదినా, అంది మాధవి. అందరి కళ్ళు తడిశాయి. శ్రావణి ప్రేమగా ఆమె భుజంపైన చెయ్యివేసి చెప్పింది, మాధవి, నేనేమీ గొప్ప పని చెయ్యలేదు. నీ స్థానంలో నా సొంత అక్క ఉన్నా ఇదే చేసేదాన్ని. ఒక వదినగా నీ బాధను చూసి మౌనంగా ఉండలేకపోయాను, అంతే. అసలు ఇందులో నా గొప్పే ఉంది? నా మాటలు విని మీ అత్తయ్య గారు, మామయ్య గారు, రాహుల్ వీరంతా ఇలా మారారు చూడు, అది వారి గొప్పతనం అని శ్రావణి అనగానే ఒక్కసారిగా మాధవి అత్తగారి కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. రాహుల్ కూడా మాట్లాడాడు. శ్రావణి గారు, మీకు ధన్యవాదాలు. మీరు మా పట్ల దురుసుగా ప్రవర్తించలేదు, మాకు బుద్ధి చెప్పలేదు, మమ్మల్ని అవమానించలేదు. కాని మా తప్పు మాకే అర్థమయ్యేలా చేశారు. అదే గొప్ప విషయం. రాఘవరావు గర్వంగా అర్జున్ వైపు చూశాడు. నువ్వు మంచి జీవిత భాగస్వామిని ఎంచుకున్నావురా అన్నారు. అర్జున్ నవ్వుతూ, అది నిజంగా నా అదృష్టం నాన్నా అన్నాడు. 6 నెలల తర్వాత మాధవి ఇంట్లో ప్రతి ఆదివారం ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. ఆ రోజు ఇంటి పనులు అందరూ పంచుకొని చేసేవారు. తర్వాత అందరూ కలిసి భోజనం చేసేవారు. ఆ నవ్వుల్లో బలవంతం లేదు, ప్రేమ ఉంది, గౌరవం ఉంది, ఒకరిపై ఒకరికి బాధ్యత ఉంది. మాధవి ఇప్పుడు మళ్లీ తనకిష్టమైన సంగీతం నేర్చుకోవటం ప్రారంభించింది. వీకెండ్స్లో రాహుల్తో కలిసి బయటకు వెళ్లేది. అత్తమామలతో కలిసి నవ్వుతూ మాట్లాడేది. ఆ ఇల్లు ఇప్పుడు నిజమైన కుటుంబంలా మారింది. కొన్ని రోజుల తర్వాత శ్రావణి పుట్టినరోజు సందర్భంగా మాధవి ఒక చిన్న బహుమతిచ్చింది. దాన్ని తెరచి చూసిన శ్రావణి కళ్లల్లో నీళ్లొచ్చాయి. అందులో అందమైన అన్నా వదినల ఫోటో ఫ్రేమ్ ఉంది. వారిద్దరి ఫోటో కింద ఒక చిన్న వాక్యం రాసుంది. పుట్టింట్లో నాకు అన్నయ్య రక్షణిచ్చాడు, అత్తింట్లో నాకు వదిన జీవితాన్నిచ్చింది. ఆ మాట చదివిన శ్రావణి మాధవిని గట్టిగా హత్తుకుంది. ఆ క్షణం ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనసు ఆనందంతో నిండిపోయింది. ఒక మంచి వదిన కేవలం ఇంటి కోడలు మాత్రమే కాదు, అవసరమైనప్పుడు తన ఆడపడుచు జీవితానికి అండగా నిలిచే అక్క కూడా. ప్రేమతో చెప్పిన మాట, గౌరవంగా చూపించిన మార్గం ఎలాంటి కుటుంబాన్నైనా మార్చగలదు. మీకోసం మీ హైమా రచించిన ఈ కథ మీ అందరికీ నచ్చిందనే భావిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.